హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చెప్తున్నానండి. 1 ఇయర్ పాపకి 1 to 2 ఇయర్స్ వరకు బెలూన్ ఫ్రాక్ అండి. 1 మీటర్ బ్లూ కలర్ పీస్ తీసుకున్నాను. కింద పాటు 1/2 మీటర్ నుంచి గోల్డ్ కలర్ పీస్, లైనింగ్ ఒక 1 మీటర్ దాకా పట్టిందండి. ముందు పేపర్ మీద చెప్తున్నానండి, ఎందుకంటే మీకు డైరెక్ట్గా చెప్తే కొంచెం అర్థమవుతుందా లేదని పేపర్ మీద ముందు డ్రా చేస్తాను. దాన్ని బట్టి అసలు తీస్తాను. ఇప్పుడు 1 ఇయర్ బేబీకి అయితే 9 ఉంటుందండి. షోల్డర్ 4 పెట్టాను, 4.5 పెట్టాను. నడుము ఏమంచి 20 దాకా ఉంటుందండి. 5 పెట్టుకున్నాను. ఆర్మ్ హోల్ ఏమించి 9 వచ్చిందండి. 4.5 తీసుకున్నాను. ఇది హాఫ్ అండ్ హాఫ్ కాబట్టి బెలూన్ ఫ్రాక్ కాబట్టి అక్కడ మార్క్ చేశాను చూసారా, వి షేప్లో అంతవరకు గోల్డ్ పీస్ వస్తుందండి. షోలర్ ఇదేంచి 3 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ దగ్గర ఎక్స్ట్రా ఖర్చులు పెట్టుకోవచ్చండి. 4.5 దాకా మనం మార్క్ చేసుకొని, పాప లాంగ్ ఫ్రాక్ 20 అండి. 20 దగ్గర మార్క్ చేసుకొని క్రాస్గా తీసుకుందాం. క్రాస్గా తీసుకొని కట్ చేసుకుందాం. ముందు పేపర్ మీద ఎందుకు అంటే మనకి గోల్డ్ పార్ట్ వేరేగా తీయాలి, బ్లూ పార్ట్ వేరేగా తీయాలి కాబట్టి దానికి మనకి తీయాలి అంటే క్లారిటీగా రాదు. ఏదైనా పేపర్ మీద కట్ చేసుకుంటే చాలా క్లారిటీగా బాగా వస్తుందండి. నెక్ తీస్తాం కదండి. ఇప్పుడు కింద పార్ట్ తీసుకుందాం. బ్లూ పార్ట్ ఎంతవరకు అయితే అంత మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్ కట్ చేసుకొని దాన్ని బట్టి తీసుకుంటే ఇంకా బాగా వస్తుందండి. ఇప్పుడు కరెక్ట్గా ఫ్రాక్ అనేది ఎలా రావాలో అలాగే కట్ చేసుకున్నానండి. ఖర్చులు అయితే ఎక్స్ట్రా కట్ చేసుకోలేదు. బెలూన్ ఫ్రాక్ ఏంటంటే ఎంతవరకు గేర్ ఉంటే అంతవరకు పెట్టుకుంటే అంత బాగుంటుందండి. 1 ఇయర్ పాపకు కాబట్టి 1 మీటరే తీసుకున్నానండి. లైనింగ్ కూడా అసలుది 1 మీటర్, లైనింగ్ది కూడా 1 మీటరేనండి. అక్కడ ముందు కింద పాటు కట్ చేస్తున్నాను. పేపర్ అంచనాగా పెట్టుకుందాం. మనం లాంగ్ పెట్టుకొని మార్క్ చేసుకుందాం. క్రాస్ అనేది లాంగ్గా పెట్టుకోవాలండి. లాంగ్గా పెట్టుకొని అవి మోడల్ కట్ చేసుకున్నాం కదండి, అది లాంగ్గా పెట్టుకొని కిందన ఎంతైతే లాంగ్ అంతా కట్ చేసేసుకుందామండి స్ట్రైట్గా. అసలు దాని మీద కొంచెం ఎక్స్ట్రా ఖర్చులు పెట్టుకొని మనం కట్ చేసుకుందాం. మామూలుగా సింపుల్ ఫ్రాక్స్కి అయితే ఎక్కువ గేర్ తీసుకోవసరం లేదండి. ఇది బెలూన్ ఫ్రాక్ ఎక్కువ ఉన్నంత లెంత్లో పెట్టుకోవచ్చు. ఇదిగోండి అసలుదండి. ఇవి జీన్స్ మీద టాప్స్ కింద యూస్ చేసుకోవచ్చు. పెద్దవాళ్ళ మెజర్మెంట్స్తో కట్ చేసుకొని సేమ్ యాస్టీస్ చాలా బాగా వస్తాయండి. సింపుల్గా ఉంటుంది. స్టిచ్చింగ్ కూడా ఎక్కువ టైం తీసుకోదు. జాగ్రత్తగా కుట్టుకోవాలి. కానీ లైనింగ్ ఎప్పుడైనా బెలూన్ ఫ్రాక్కి అసలు దేనికైనా ఒకేలాగే తీసుకుంటాం, కానీ అసలు దానికన్నా లైనింగు తక్కువే తీసుకోవాలండి. మినిమం 3-4 ఇంచెస్ వరకు తక్కువ తీసుకోవాలి. బెలూన్ అనేది లాన్కి లోడింగ్ చేస్తాం కాబట్టి ఫ్రిల్స్ బాగా కనిపిస్తాయి కాబట్టి అలాగే తక్కువ తీసుకుంటాం. అక్కడ ఫోల్డింగ్ దగ్గర కట్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇది ఎంత ఉందో అంత పెట్టేస్తున్నానండి. లైనింగ్ మీద అసలు ఇంకా ఎక్కువే తీసుకున్నాను టోటలీ. ఇప్పుడు పైన గోల్డ్ కలర్ది చెప్తానండి. అక్కడ 1/2 మీటర్ తెచ్చాను. 150 రూపీస్కి అయిపోతుందండి ఈజీగా. ఆ బ్లూ కలర్ది అయితే 100 మీటర్, ఇది 25 రూపాయలు. లైనింగ్ 32 రూపీస్. టోటలీ మనకి 150 రూపీస్తో చక్కగా ఒక డిజైనర్ ఫ్రాక్ లాగా వస్తుందండి. అక్కడ పైన పేపర్ది కట్ చేసి ఉంచుకున్నాం కదా డిజైన్, ట్రాన్స్పరెంటే పెట్టుకుందామండి. మామూలుగా లైనింగ్ వేస్తే అంత లుక్ అని అనిపించదు. చిన్నపిల్ల కాబట్టి పెద్దవాళ్ళకైనా పర్లేదు. మినిమం 10 ఇయర్స్ 13 ఇయర్స్ వరకు పిల్లలకి ఇలాగ ట్రాన్స్పరెంట్ పెట్టుకున్నా బాగానే ఉంటుందండి.
యాస్టీస్ తీసుకోవాలండి. పైన షోల్డర్ కానీ ఆర్మ్ హోల్ కానీ కిందన మట్టుకు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని తీసుకోవాలి. స్టిచ్చింగ్ వేసినప్పుడు 1/2 ఇంచ్ లోన్కి వెళ్తుంది కాబట్టి కరెక్ట్గా కానీ తీసుంటే నెక్ ఒకటి పైకి వచ్చేస్తుందండి. నెక్ కానీ అక్కడ పైన షేప్ కానీ ఆర్మ్ హోల్ కూడా సరిపోదు. వెంటనే నెక్ కూడా కట్ చేసేసుకుందాం దీనికి. ఇప్పుడు బ్యాక్ తీసుకుందామండి. బ్యాక్ మనం తీసుకోలేదు కాబట్టి నేను మెజర్మెంట్ వేసి చూపించలేదు పేపర్ మీద, దాన్ని బట్టే మనం బ్యాక్ తీసుకుందాం. సేమ్ యాస్టీస్ ఫ్రంట్ టు బ్యాక్ కింద పార్ట్ అంతా ఒకలాగే తీసుకున్నాం కాబట్టి బ్యాక్ సైడ్ ఏంటంటే మనకి యూలా తీసుకుందామండి. ఇది షేప్ తీసుకున్నాం కదా, వీ షేప్ లాగా డిజైన్గా. బ్యాక్ సైడ్ మటుకు అలాంటి డిజైన్ బాగోదండి, యూ షేప్ అయితేనే బాగుంటుంది. యూ షేప్ తీసుకుందాం. ఆ కిందన 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను చూసారా, మిగతాదంతా కరెక్ట్గా కట్ చేయాలండి. ఏం తేడా రాకూడదు. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకోకూడదు, అలాగే ఇటువైపు లోపలికి కూడా కట్ చేసుకోకూడదు. నెక్ మటుకు ఫ్రంట్కి పెట్టినంత కాకుండా ఫ్రంట్కి 3 ఇంచెస్ పెట్టాను, బ్యాక్ మటుకు 1.5 ఇంచ్ సరిపోతుందండి. 1.5 ఇంచ్ సరిపోతుంది. నేను జిప్పు వేస్తాను తర్వాత, నాకు జిప్పు తేడం అవ్వలేదు. మొత్తం టోటల్ స్టిచ్చింగ్ చెప్తానండి. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తామంటే కింద పార్ట్ ఉంది కదండి, అవి ఆపోజిట్ ప్రిల్స్ పెట్టుకోవాలండి. ఒక ప్రిల్లు ఇన్సైడ్, ఒక ప్రిల్ అవుట్ సైడ్, అంటే ఒక ప్రిల్లు లోపలికి, ఒక ప్రిల్ నుంచి బయటికి, అలాగే జిగ్జాగ్ లాగా పెట్టుకుంటే మంచి లుక్ వస్తుందండి. ఏమైనా అర్థమవకపోయినా కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను క్లారిటీ చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ. అవన్నీ చూడండి, ఆపోజిట్ ఫ్రిల్స్ స్కూల్ స్కర్ట్స్కి వస్తాయి కదండి ఆపోజిట్ ఫ్రిల్స్, అలా పెట్టుకోవాలండి, చక్కగా బాగుంటుంది. టోటల్గా అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే కుర్చీలు పెట్టుకున్న తర్వాత ఆ చివరి భాగం ఉంటుంది కదా, ఆ చివరి భాగం వైపు లైనింగ్ చివరన పెట్టుకొని, లైనింగ్కి అసలు దానికి లెంత్ ఎక్కువ ఉండాలి కాబట్టి నేను లైనింగ్ మళ్ళీ నడవడానికి ఫ్రీగా ఉండాలని లైనింగ్ని ఒక కుర్చీ పెడుతున్నాను, అసలు దేవించి చిన్న గ్యాప్ నుంచి ఇచ్చుకుంటూ కుర్చీలు పెట్టుకుంటూ వెళ్తున్నానండి. పైన మటుకు ఒక కుర్చీ కానీ ఇలా ఫోల్డింగ్ వేస్తే కిందన 2 వేస్తున్నానండి. అలా వేస్తే ఏమవుతుందంటే ప్రిల్స్ నీట్గా బెలూన్ లాగా వస్తుందండి. అవి బాగా పెట్టుకోవాలి చక్కగా. అలాగని లైనింగ్ తక్కువ తీసుకున్నా నడిచేటప్పుడు కానీ ఒక లూజ్ అనేది ఉండదండి. అలాగని కింద ఫ్రిల్స్ పెట్టకపోయినా బెలూన్ అనేది కనిపించదు. చూసారు కదండి, అలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇంకా కామెంట్ బాక్స్లో ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను పక్కాగా. టోటల్ ఇద్దరిని అలా ఫినిష్ చేసేసుకోండి. ఇప్పుడు రిటర్న్ తిప్పుకొని ఈ కుర్చీలు ఫస్ట్ పెట్టుకున్నాం కదండి, దానివైపు మనకి లోపలికి లోడింగ్ అయిపోతుందండి. దారం అనేది కానీ క్లాత్ కానీ వేస్టేజ్ కానీ ఏం కనిపించదు. కింద మళ్ళీ అంచులు మడిచి కుట్టుకోవాలని ప్రాబ్లం కూడా ఉండదు. ఇంకా ఇప్పుడు ఈ ఉన్న పైన కుర్చీలు పెట్టుకున్నాం కదండి, జిగ్జాగ్ లాగా ఆపోజిట్ ఫిల్స్, దానికి లైనింగ్ అంతా చిన్న చిన్న కుర్చీల కింద పెట్టుకొని మొత్తం యాడ్ చేసేయాలి. మొత్తం టోటల్గా చిన్న చిన్న కుర్చీలుగా పెట్టుకోవాలి.
సేమ్ యాస్టీస్ ఇంకొక ఇప్పుడు బ్యాక్ పార్ట్ కుట్టుకున్నాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ అండి. యాస్టీస్ సేమ్ అలాగే కుట్టుకోవాలి. సేమ్ అలాగే రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఒక పార్ట్ అయింది కాబట్టి ఇంకొక పార్ట్ని కూడా నేను చూపించట్లేదు, ఎందుకంటే ఒక పార్ట్ చూసారు కదా వీడియో లెంత్ ఎక్కువ ఉందని. పైన తిప్పేసాను, లోడింగ్ చేసేసి మళ్ళీ ఫ్రిల్స్ పెట్టుకున్న వైపు మళ్ళీ స్టిచ్చింగ్ చేస్తున్నాను. చిన్న చిన్న ఫ్రిల్స్గా పెట్టుకొని ఇంకా మరిన్ని వీడియోస్తో ముందుకు వస్తానండి. మంచి ఇంకా మా పాపకు చాలా మంచి డ్రెస్సులు డిజైన్ చేసి ఉన్నాను, అవన్నీ మీకు షేర్ చేస్తాను. నేను టైలరింగ్ నేర్చుకున్నాను కానండి, ఫ్రాక్స్ అయితే ఎక్కడ కుట్టడం నేర్చుకోలేదు. ఇది నా సొంతంగా నేను నేర్చుకున్నాను. మా పాపకు అన్నీ కూడా నా సొంతంగా నేను డిజైన్ చేశానండి. అవన్నీ నేను ఒక వీడియోలో ముందుకు వస్తున్నాను. కూడా చూడండి, ఫ్రిల్స్ చూడండి ఎంత బాగా వచ్చినాయో. బెలూన్ అనేది నించున్నట్టు కదండి, కింద ఫ్రిల్స్ ఆపోజిట్గా తిరిగాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉంది కదండి, పైన గోల్డ్ పార్ట్, దాన్ని ముందు సెట్ చేసుకుందండి. ఇలాగా ఎలా కుట్టుకోవాలి అనేది ఆ డాట్ సెంటర్ అనేది మనకు కామన్ తిరిగింది కదండి డాట్, దాన్ని అలాగే పట్టుకొని అలా పట్టుకొని వెనక్కి తిప్పుకోవాలండి. చక్కగా సాగదీసుకోకూడదు. సాగదీస్తే ఏమవుతుందంటే ముందే ఇది బ్రాసో టైపు నెట్, అదొక టైపు క్లాత్ అండి, కొంచెం సాగుతూ ఉంటుంది. జాగ్రత్తగా స్టిచ్చింగ్ వేసుకోవాలి. మీరు నెట్ టైప్ కానీ ఎటువంటి డ్రెస్సులు కుట్టుకున్నా నెట్ తీసుకుంటే ఇంకా మంచి కలర్ కాంబినేషన్ బాగుంటుందండి. ఆ నాట్ ఉంది కదండి, ఆ నాట్ దాకా జాగ్రత్తగా కుట్టుకొని ఆ నాట్ దగ్గర నుంచి మళ్ళీ రివర్స్ తిప్పుకోవాలండి. ఒక నాట్ దగ్గర నుంచి మనకి ఉగ్గుగా ఉంది కదా లాగేద్దాం అని చేయకండి, సాగిపోతుంది. దానికి తోడు ఆ నాట్ కూడా కరెక్ట్గా రాదు. కొంచెం ఏంటంటే చివర ఆర్మ్ హోల్ దగ్గర కొంచెం కిందకి పెట్టి కట్ చేశానండి, కుట్టాను. ఏమవుతుంది అంటే ఆర్మ్ హోల్కి చెస్ట్ భాగానికి తీసుకునేది కొంచెం ఇది ఎక్స్ట్రా తీసాను కాబట్టి కొంచెం కిందకే డాట్స్ పెట్టుకోండి. కరెక్ట్గా తిరగాలి అంటే మనకి డాట్స్ అనేది పెట్టుకోవాలి. ఆ పెట్టుకోకపోతే కరెక్ట్గా తిరగదండి. ఇంకా డ్రెస్ నీట్గా అనిపించాలి, మంచి లుక్ రావాలి అంటే ఎప్పుడు దారాలు అప్పుడు కట్ చేసుకోండి, నీట్గా కనిపిస్తుంది. కుట్టడానికి ఇంకా ఇంట్రెస్ట్ కూడా వస్తుంది మీకు. అలా నాట్ దగ్గర అలా డక్స్ పెట్టుకుంటే చక్కగా తిరుగుతుందండి అది. మొత్తం పెట్టుకోండి. ఇప్పుడు ఆ స్టిచ్చింగ్ ఏం చేస్తారంటే బ్లూ వైపే మడిచేయాలండి. ఇటువైపు ట్రాన్స్పరెంట్ కదండి, అసహ్యంగా కనిపిస్తుంది బయటికి. లోపలికి మడిచేసి పైన ఒక స్టిచ్ వేసుకుంటే అయిపోతుందండి. ఇంకా అటువైపు తిరగదు. ఇంకా వేసుకున్నప్పుడు కూడా చిరాకుగా అనిపించదు చిన్నపిల్లలకి. మనం డ్రెస్సులు ఎంత కుడుతున్నామో పిల్లలకి కంఫర్ట్గా ఉందా లేదా అనేది కూడా అంతే ఇంపార్టెంట్. లోపల షైనీ క్లాత్ వేయలేదండి, షైనీ ఉంటే కొంచెం సిల్క్ మిక్సింగ్ వస్తుందని షైనీ క్లాత్ వేయలేదు నేను. 1.5 year పాపండి, ఇంకా ఉండలేరు కదా, కాటనే వేసాను.
చూడండి ఫ్రంట్ రెడీ అయింది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ కూడా అలాగే రెడీ చేసుకుందాం. రెడీ అదే ఒక స్టిచ్ దాన్ని యాడ్ చేసుకొని సేమ్ టక్స్లు పెట్టుకొని యాజ్ ఇట్ ఈస్ చెప్పాను కదండి, మనకి కింద పాటు వైపు మడిచుకొని కుట్టుకోవాలి, పైన కుట్టేసుకోవాలి, పైకి రాకూడదు. నేను జిప్ తేలేదండి, జిప్ కూడా వేయాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయింది కదండి, ఫ్రంట్ బ్యాక్ కలిపి షోల్డర్స్ ఉన్నాయి కదండి, చక్కగా కుట్టుకోవాలి. 1/2 ఇంచ్ గ్యాప్తో డబుల్ స్టిచ్ వేయాలి. 1/2 ఇంచ్ గ్యాప్ అనేది ఉండాలండి పక్క. మళ్ళీ దారం మార్చుకోండి, 1-2 సార్లు చెప్తున్నాను, దారం మార్చుకోవాలి, నీట్గా కనిపిస్తుంది. మళ్ళీ అది చెప్తున్నానని ఫీల్ అవ్వకండి ఎవరును, దారం మట్టుకు మార్చుకోవాలి, మంచి లుక్ వస్తుంది. దారం మార్చకపోతే ఏమవుతుందంటే కిందనంతా బ్లూ కలర్ దారం కుట్టాం కాబట్టి పైన మట్టుకు సేమ్ గోల్డ్ కలర్ దారంతో స్టిచ్ చేసుకోండి, ఇంకా బాగా కనిపిస్తుంది. ఎప్పుడు దారాలు అప్పుడు కట్ చేసుకోండి చక్కగా. డబుల్ కుట్టు వేస్తున్నాను. కొంచెం వీడియోలో అంత ఎక్కువ ఉందండి, ఏమీ అనుకోద్దు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, బాగా అర్థమవుతుంది మీకు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు, మంచి మంచి వీడియోస్, మంచి మంచి ఫ్రాక్స్, ఇంకా మెహందీ డిజైన్స్ కూడా పెడతానండి, చాలా బాగా పెడతాను, అవి కూడా వీడియోస్ పెడతాను. బ్యూటీ టిప్స్ అన్నీ చెప్తానండి. ఐఎమ్ బ్యూటిషియన్ ఆల్సో. స్ట్రైట్ పీస్ తీసుకుంటున్నానండి, అదే హ్యాండ్స్కి నెక్కి ముక్క తిప్పడానికి. క్రాస్ పీస్ అయితే ఇది చిన్న ముక్క కదండి నేను తీసుకున్నది, ఈ స్ట్రైట్ పీస్ని మనం క్రాస్లా తిప్పుకోవచ్చు. జాగ్రత్తగా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకుంటూ హ్యాండ్స్కి తిప్పుతున్నానండి. ఇప్పుడు చిన్న చిన్నగా ప్రిల్స్ పెట్టి మధ్యకి మడత పెడతానండి. కరెక్ట్గా మడత పెట్టుకొని ఈ రెండు ఎంత సమానంగా ఉన్నాయో కిందది కూడా అంతే సమానంగా ఉండాలండి. పెట్టుకుంటే చాలా క్లారిటీగా కరెక్ట్గా వస్తుందండి. మనకి పాదం వరుసలో వేసుకోవాలండి, స్టిచ్ కుట్టంతా వేస్తే చాలా జాగ్రత్తగా వేసుకుంటే చాలా బాగా వస్తుంది, హ్యాండ్ చక్కగా తిరుగుతుంది. ఏమైనా చిన్న చిన్న హెచ్చుతగ్గులు ఉన్నా కవర్ చేసేసుకోండి. ఇప్పుడే చిన్న కుర్చీలు యూ తిరిగిన దగ్గర కానీ స్ట్రైట్గా వచ్చిన దగ్గర మటుకు మనం వేసుకోవాల్సిన లేదు, కానీ యూ తిరిగిన దగ్గర వీతి ఆల్మోస్ట్ కుర్చీ అనేది ఇది క్రాస్ ముక్క కాదు కాబట్టి, క్రాస్ ముక్క అయితే కుర్చీ పెట్టుకునే ప్రాబ్లం కూడా ఉండదండి. దీనికి కూడా ఎక్కడికక్కడ యూ తిరిగిన దగ్గర డాట్స్లా పెట్టుకోండి, బాగా తిరుగుతుంది. మెడ ముక్కకి మనం ఎలాగైతే టక్స్లు పెట్టుకొని డాట్లు పెట్టుకొని పై కుట్టు ఎలా వేస్తాము, సేమ్ పై కుట్టు వేసుకోవాలి, చక్కగా లోపలికి తిరుగుతుంది. అది చాలా నీట్గా వేసుకోండి. ఇటువైపు అనేది రానివ్వకండి. ఇప్పుడు లోపలికి ఫోల్డింగ్ చేసుకొని చక్కగా తిరిగిపోతుంది, ఎందుకంటే పైన కుట్టేసాం కాబట్టి. లోపలికి ఫోల్డింగ్ చేసుకొని
అంతా ఒకటే లెవెల్గా, పాదం ఇంచుకి ఒకటే లెవెల్గా స్టిచ్చింగ్ వేసుకోండి. 1/2 ఇంచ్ దాకా పడుతుంది కుట్టు. ఇలా కుట్టుకుంటే చాలా ఫినిషింగ్ వస్తుంది. అయిపోయిందండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అటువైపు ఆర్మ్ హోల్ దగ్గర కూడా వేసుకోండి. అయిపోయిందండి. అది టక్స్లు పెట్టుకోండి. పైన కుట్టు, దీనికి ఫ్లవర్ కూడా చేశానండి, చూపిస్తాను అది కూడా. పైన కుట్టు వేసేద్దాం. లోపలికి ఫోల్డింగ్ చేసేసి అయిపోతుంది. ఈ ఆర్మ్ హోల్ కూడా అయిపోయింది కదండి. అయిపోయిందండి. ఇప్పుడు నెక్కి కూడా చెప్పాను కదండి, సేమ్ సమానంగా ఉండి నెక్ కూడా తిప్పేసాను. అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తామంటే చంక అమ్మాయిది ఆర్మ్ హోల్ 9 ఉందండి, 4.5 మార్క్ చేసుకున్నాను. 4 లేయర్స్ కలిపి, అసలువి లైనింగ్ కలిపి 4 లేయర్స్ కలిపి ఒక 3 ఇంచెస్ వరకు స్టిచ్చింగ్ వేసుకొని అక్కడి నుంచి లైనింగ్ని తీసేయాలండి. ఓన్లీ మెయిన్ పార్ట్ ఏదైతే ఆ నెట్ ఉందో ఆ మెయిన్ పార్ట్ని స్టిచ్చింగ్ వేసుకోవాలి. లైనింగ్ యాడ్ చేయకూడదు చివరికి. అది ఏంటంటే మనకి బెలూన్ ఫ్రాక్ దగ్గర సైడ్స్ కూడా కుట్టు లోపలికి వెళ్ళకుండా న్యాచురల్గా చుట్టూ రౌండ్గా కనిపిస్తుంది. లైనింగ్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే న్యాచురల్గా అనిపించదండి. కుట్లు లోపలికి ఇక్కడ జాయిన్ చేశారు అన్న భావం వస్తుంది, అలా రాదు. ఇప్పుడు మిగతా లైనింగ్ ఉంటుంది కదండి, దాన్ని ఇప్పుడు స్టిచ్చింగ్ వేసేసుకోవచ్చు. పైన కుట్టు లైనింగ్ వేసేసుకోవచ్చండి. మినిమం 3 ఇంచెస్ వరకు యాడ్ చేసుకోవచ్చండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ ఆర్మ్ హోల్ ఎంత పెట్టాను, అవతల దానికి కూడా ఆర్మ్ హోల్ అంతే 4.5 పెడుతున్నానండి. అమ్మాయిది 9 ఉంది. కాకపోతే అమ్మాయి ఏదైనా స్టిచ్చింగ్ చేస్తే మనకి 2 ఇయర్స్ దాకా, 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ దాకా, ఈ పాప 3 ఇయర్స్ దాటిన తర్వాత కూడా ఈ ఫ్రాక్ వేసుకోవచ్చు. ఎందుకంటే ఖర్చు ఉంచాను, హ్యాండ్ కూడా కొంచెం లూజే ఉంచాను, కుట్లు వేసుకోవచ్చు తర్వాత. అదిగోండి 3 ఇంచెస్ వరకు మనం స్టిచ్చింగ్ వేసుకొని అక్కడి నుంచి లైనింగ్ని సెపరేట్ చేసేయాలి. చేసేసి అసలు దానికి మనకు ఆ నెట్ క్లాత్కి ఓన్లీ స్టిచ్చింగ్ వేసుకోవాలి. వేస్తే చాలా బాగా వస్తుందండి. ఆ లుక్ చూపిస్తాను ఎండింగ్ ఎలా ఉంటుందని. లైనింగ్ అండి, లైనింగ్ కూడా ఒక స్టిచ్ వేసేసుకోండి.
డబుల్ స్టిచ్ అనేది లాక్కుంది, కుట్లు ఊడుకోకుండా ఉంటాయి. ఎక్స్ట్రా దారాలు ఎక్కడున్నా కట్ చేసేసుకోండి, నీట్గా ఉంటుంది. ఇదిగోండి బెలూన్ చూడండి, లోపల కుర్చీలు. ఇప్పుడు ఫ్లవర్ చూపిస్తానండి. కుర్చీలు కూడా చూడండి ఎంత ఫినిషింగ్ వచ్చాయి. ఫ్రిల్స్ కూడా ఇంకా హెవీగా కూడా పెట్టుకోవచ్చు, చిన్న పాప కాబట్టి. ఇదే కొంచెం పెద్ద సైజులో కూడా స్టిచ్చింగ్ చేసుకొని జీన్స్ మీద కాట్లకి వేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫ్లవర్ అండి, మిగిలిన ముక్కు ఉంది కదండి, దాన్ని ఫ్లవర్ చేస్తున్నాను. 2 పీసులు మిగిలాయి. చక్కగా మధ్యకి ఒక 2 కలిపేసి ఒక కుట్టేసిద్దాం. అయిపోయింది కదండి. ఒకటి పొడుగ్గా పీస్ రెడీ అయింది. దాన్ని ఏం చేస్తున్నానంటే లావుగా తిప్పుకునేటట్టుగా 2 సమానంగా పెట్టుకొని ఆపోజిట్లో ఒక కుట్టు వేస్తున్నానండి. 1 ఇంచ్ 1/2 ఇంచ్ గ్యాప్తో, పాదం వరుసతో వెడల్పుగా రావాలి. లాడలాగా వెడల్పుగా రావాలి, చాలా వెడల్పుగా. 1 ఇంచ్ వెడల్పు రావాలండి లాడ. కుట్టేసాం కదండి. ఇప్పుడు చీపురు పుల్ల కానీ మన దగ్గర ఏదైనా పుల్లలు ఉంటాయి కదండి పొడుగ్గా, నేను చీపురు పుల్లతో తిప్పుతున్నాను, లేదా సూది దారంతో కూడా తిప్పుకోవచ్చు అండి వచ్చిన వాళ్ళు. స్టీల్ పుల్లలు ఉంటాయి కదండి తిప్పుకునేవి లాడాలి, దాంతో కూడా తిప్పుకోవచ్చు. వచ్చేసింది కదండి. ఇంకా ఇక్కడి నుంచి మనకి మిషన్తో పని ఉండదండి, సూది దారంతో ఫ్లవర్ని ఫస్ట్ చిన్న బేసిక్గా చిన్న ఫోల్డింగ్ వేసేసి ఒక స్టిచ్ వేసుకోండి. క్రాస్గా మనకు ఇలా మెలిక పెడుతూ కుట్టుకోవాలండి. ఫ్లవర్ స్టార్టింగ్ ఏం అనిపించదు, అలా కుట్టే కొలది మనకి ఫ్లవర్ అనేది తెలుస్తుంది. ఇలాగా ఒక మడత కిందకి సమోసాలా ఫోల్డ్ చేస్తూ కిందన ఎప్పటికప్పుడు కుట్టు వేసుకోవాలి. మళ్ళీ ఒక ఫోల్డింగ్ వేసాను, ఒక స్టిచ్ వేస్తున్నాను సూది దారంతో. ఫ్లవర్ వచ్చింది కదా, అలా మెలికి పెడితే ఫ్లవర్కి రెక్క, అదే గులాబీ రెక్క ఎలా వస్తుందో ఆ మోడల్లో వస్తుందండి. యాస్టీస్ సేమ్ యాస్టీస్ అండి. ఇంకొక రెక్క పెట్టుకుందాం. అయిపోయింది కదండి. ఆ ఉన్న క్లాత్ తోటి మనం ఇలా డిజైన్గా కిందకి వేలబడినట్టుగా పెట్టుకోవచ్చు, బాగుంటుంది. మొత్తం ఫ్లవర్ పెట్టుకోవచ్చు, ఇలా కూడా పెట్టుకోవచ్చు, ఎవరిష్టం ఉంది. మీకు ఎలా నచ్చితే అలా పెట్టుకోండి. ఫ్లవర్ మట్టుకు చూసారు కదా, ఇలా స్టిచ్ చేసుకుంటే బాగా వస్తుంది. ఒక 2-3 టైమ్స్ వేసేసుకోండి, గట్టిగా ఉంటుంది ఫ్లవర్. చిన్నపిల్లలు కదండి, లాగుతూ ఉంటారు. అయిపోయింది కదండి ఫ్లవర్. మధ్యలో పోసి కుట్టుకుందాం, బాగుంటుంది. అదే బిగ్ పూసలు ముత్యం కానీ మెటల్ అది గోల్డ్ టైప్లో ఏ ముత్యం ఏదైనా పూసైనా ఓకే, చిన్నవైనా కుట్టుకోవచ్చు, పెద్దవైనా కుట్టుకోవచ్చు. నేను పెద్ద పూస వేస్తున్నానండి.
చూడండి అయిపోయిందా. 3 వేసేస్తున్నాను. ఇంకా దారం తెంపనవసరం లేదండి, డైరెక్ట్గా ఫ్రాక్కి యాడ్ చేసేసుకోవచ్చు. అదిగోండి మనకి ఏంటంటే పిల్లలకి లెఫ్ట్లోకి రావాలి, మన హ్యాండ్ రైట్ మనకి రైట్ హ్యాండ్ ఎక్కడ ఉందో అక్కడ కుట్టుకోవాలి. కొంచెం తడపడుతున్నాను. మనకి పిల్లలకి లెఫ్ట్లోకి రావాలి, మన చేతితో చూస్తే రైట్లోకి ఉండాలి. ఫ్లవరు ఒక 4 టైమ్స్ కుట్టుకోండి, గట్టిగా ఉంటుంది. అయిపోయిందండి. ఇక టోటలీ చూడండి ఎంత లుక్ వచ్చిందో, చాలా బాగుంది కదా. ప్రిల్స్ చూసారా ఎలా నిలబడ్డాయో. బెలూన్ ఫ్రాక్ అండి. ఇంకా దీనికి కుందన్స్ కానీ స్టోన్స్ కానీ పూసలు కానీ ఏవి అంటించుకున్నా మంచి లుక్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.